ఈరోజు మనం నూడిల్స్ చేసుకుందాం. మామూలుగా మనం మ్యాగీ నూడిల్స్ చేసుకుంటాం కదా, దాన్ని ఈ పద్ధతిలో చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో నేను చెప్తాను. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకుందామండి. బాండీ పెట్టుకుందామండి. ఈ బాండీ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ పోసుకుందామండి. వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుందాం. ఈ నూనె వేడెక్కే లోపల మనం దీనికి కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉందో అదొకసారి చూసుకుందామండి. క్యారెట్, బంగాళదుంప చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నామండి. అలాగే క్యాప్సికమ్ కూడా సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి. కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు చీలికలుగా కొంచెమే తీసుకున్నామండి తీపి రాకుండా ఉండడానికి. టమాటా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నామండి. అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న చక్రాల కింద కట్ చేసుకున్నామండి. ఈలోగా నూనె కాగింది, మనం వేసుకుందామండి దీంట్లోకి సామాను. ముందుగా క్యారెట్ వేసుకున్నామండి, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ వేసుకున్నామండి. కరివేపాకు వేసుకుందామండి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకుందామండి. అలాగే బంగాళదుంప వేసుకుందామండి. నేను బఠానీ వేయట్లేదు, ఉంటే వేసుకోవచ్చండి. స్నాక్స్ టైంలో ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి. చూసారా, ఇది వేగింది. టమాటా వేసుకుందామండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. టమాటా వేసుకుని 2 నిమిషాలు అయిందండి. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ఈ నూడిల్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో 3 బ్లాక్స్ తీసుకున్నాం. మనం ఒక్కొక్క బ్లాక్కి 250 ml వేసుకుంటున్నాం వాటర్. ఇందులో ఇప్పుడు ఒక కప్పు 250 ml అండి, అది ఒక కప్ వేసుకున్నాం. మనం తీసుకున్న 3 బ్లాక్స్ కాబట్టి 3 కప్స్ వేసుకుంటున్నాం అండి. మీకు కొంచెం సూపీగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి నూడిల్స్ లాగానే తీసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా దించుకుంటే సరిపోతుంది. కొంచెం మరగనిద్దామండి. ఈ వాటర్ బాగా మరిగిందండి ఇది. అలాగే ఇప్పుడు మనం ఈ నూడిల్స్ బ్లాక్స్తో పాటు మనకి ఈ మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదండి, ఈ ప్యాకెట్స్ 3 తీసుకున్నాం. మనం 3 బ్లాక్స్కి గాను 3 తీసుకుని ఇందులో వేసుకున్నాం అండి. ఇది ఇప్పుడు ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మరగనిచ్చి, మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుందాం అండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకుందాం. సరిపోతే ఓకే, పర్వాలేదు. మనం సాల్ట్ చెక్ చేసుకున్నామండి, కొంచెం పడుతుంది, వేసుకుంటున్నాం మనం. కొంచెం మరగనిచ్చి మనం బ్లాక్స్ వేసుకుందామండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మరగనిచ్చామండి. ఇప్పుడు బ్లాక్స్ వేసుకుందాం. బ్లాక్స్ బాగా ములగాలండి.
ఇప్పుడు వేసిన నూడిల్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, నెమ్మదిగా ఉడుకుతుంది. ఇది ఉడికే కొద్దీ అందులో ఉన్న వాటర్ కొంచెంగా ఇంకిపోతుందండి. ఇప్పటికి 5 నిమిషాలు అయిందండి. మనం ఇది వాటర్ మరిగించుకుని ఇందులో పెట్టిన తర్వాత కొద్దిగా మా వాటర్ ఇంకిపోతుంది. వాటర్ ఇంకిపోతుందంటే మనకి నూడిల్స్ రెడీ అయిపోయినట్టు అర్థం అండి. ఇంకొంచెం లైట్గా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. రెడీ అయిపోయిందండి నూడిల్స్. ఇంక మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.